బెల్లంలో ఇది కలిపి రాయండి. ఎంత డార్క్‌గా ఉన్న స్కిన్ అయినా సరే తళతళ మెరిసిపోతుంది. అంతేకాదండి ముఖం పైనటువంటి నల్ల మచ్చలు, బొంగు మచ్చలు, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, బ్లెమిషెస్ అన్నీ కూడా ఈజీగా క్లియర్‌గా తొలగిపోతాయండి. ఆల్రెడీ ఇలాంటి వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారండి. సో, చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులేనండి. బయట నుంచి ఏమి కొని తేవాల్సిన అవసరం కూడా లేదండి. ఇంటి చిట్కాల వల్ల ఎప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఖచ్చితంగా స్కిన్ అయితే గ్లోగా అవుతుందండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇందుకోసం ముందుగా కొద్దిగంత బెల్లం తీసుకోవాలి. బెల్లంని ఇంగ్లీష్లో జాగరి అంటారు. బెల్లం వల్ల మన చర్మానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సహజ సిద్ధమైనటువంటి మెరుపును అందిస్తుంది. అంతేకాదండి మొటిమలను తగ్గించడంలో మరియు రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా చర్మ కణాలను పునరుద్ధరించడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలాగే గ్లైకోలిక్ ఆమ్లం చర్మం వృద్ధాపచాయాలు అంటే యాంటీ ఏజింగ్ తగ్గించి మృతకణాలను తొలగించి చర్మం యవ్వనంగా కనిపించేలాగా చేస్తాయి. బెల్లం ఎలాగో ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువే కదండి, కొద్దిగంతా తీసుకోండి. సో ఇక ఏదైనా గ్రేటర్ ఉంటుంది కదండి, కొబ్బరి క్యారెట్ తురుముకునేది, దీంతో కొద్దిగంతా తురిమేసుకోండి. ఈ రెమెడీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ టైం ఈ రెమెడీ నాకు తెలిసినప్పుడు నేను అప్లై చేసుకున్నప్పుడు చాలా షాక్ అయ్యానండి. రిజల్ట్ అనేది 100% ఉంటుంది. వీడియో పూర్తిగా చూడండి, నేను లైవ్ రిజల్ట్ చూపిస్తాను. ఇది అప్లై చేసిన చోటికి అప్లై చేయని చోటికి రిజల్ట్ ఎలా ఉంది అన్నది 100% మీకు అర్థమవుతుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ మాత్రం బెల్లం పొడి అయితే సరిపోతుందండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తానండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. ఇక ఒక బౌల్ తీసుకొని మనం తురుముకున్నటువంటి ఈ బెల్లం పొడిని అందులోకి యాడ్ చేసుకోండి. ఈ మాత్రం అయితే సరిపోతుందండి. ఇక ఇక నెక్స్ట్ సింపుల్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఈ స్టవ్ ఆన్ చేసుకుని ఈ విధంగా ఐరన్ తవా ఉంటుంది కదండి, చపాతీలు చేసేది, ఐరన్ది పెట్టేసుకోండి. ఒకవేళ ఐరన్ లేదు అనుకున్నట్లయితే నార్మల్ నాన్ స్టిక్ అని ఏదైనా కడాయి పెట్టేసుకొని కొద్దిగంత పసుపు శనగపిండి వేసుకోండి. 1.5 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ శనగపిండి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. కాస్త డార్క్ కలర్లోకి టర్న్ అయినా పర్లేదండి. పసుపు శనగపిండి వల్ల మన చర్మానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇన్స్టెంట్గా చర్మం పైనటువంటి మచ్చలను, మొటిమలను, అదేవిధంగా మొటిమలు పోయిన తర్వాత మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదండి, ఆ మచ్చలను, ట్యాన్ను రిమూవ్ చేయడానికి పసుపు శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుందండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి అంటే డార్క్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయితే ఇక సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ పొడిని మాత్రం ఒకసారిగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పొడి అస్సలు పాడవదండి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకు దాదాపుగా 3 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. ఇక ఈ ప్రాసెస్ అంతా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. పొడి మాత్రం మనం ఒక్కసారిగా ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇక కొద్దిగంత నిమ్మరసం తీసుకోవాలండి. నిమ్మరసంలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. చర్మంపై అయినటువంటి నల్లటి మచ్చలను, మురికిని తొలగించడానికి ఈ నిమ్మకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొద్దిగా చుక్కల వరకు నిమ్మరసం తీసుకోండి. అరచెక్క కూడా ఉపయోగించట్లేదండి, జస్ట్ కొన్ని డ్రాప్స్ తీసుకోండి. ఇక ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్ని, రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పౌడర్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా రోస్ట్ చేసుకోండి. కాస్త డార్క్ కలర్లోకి చేంజ్ అయినా పర్లేదండి, నో ప్రాబ్లం. ఈ రోస్టెడ్ పౌడర్ని మీరు స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో కాదండి, నార్మల్గా బయట పెట్టేసినా కూడా పర్లేదు, పురుగు పట్టదండి. పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టే కన్నా ఇంట్లో ఫంక్షన్స్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోండి. 100% రిజల్ట్ ఉంటుందండి. ఇక ఈ విధంగా షాంపూ తీసుకోండి. ఈ షాంపూలో అయితే కెమికల్ అనేది కాస్త తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ షాంపూ తీసుకుంటున్నానండి. షాంపూ ఫేస్కి అప్లై చేయవచ్చా అంటున్నారు. నో ప్రాబ్లం అండి. మనం తలకు అప్లై చేసుకుంటే ఫేస్ మీదకి వస్తాయి కదండి షాంపూ వాటర్, నో ప్రాబ్లం అండి, ఏమీ అవ్వదు. సో కొద్దిగంత షాంపూ కూడా తీసుకోండి. షాంపూను ఉపయోగించడం వల్ల చర్మం పైన పేరుకుపోయినటువంటి మురికి, జిడ్డు అనేది తొలగిపోతుంది. తద్వారా స్కిన్ అనేది ఇన్స్టెంట్గా బ్రైట్గా అవుతుందండి. మాకు షాంపూ వద్దు అనుకున్నట్లయితే ఇంకొకటి చెప్తా చూడండి, మీకు ఆల్టర్నేటివ్గా పచ్చిపాలు యాడ్ చేసుకోండి. బెల్లము అలాగే మనం పొడి రోస్ట్ చేసుకున్నటువంటి పొడి వేసుకున్నాం కదండి, ఇందులోకి పచ్చిపాలు యాడ్ చేసుకోండి. ఓకేనా. ఇక ఈ విధంగా బ్రష్ ఉంటుంది కదండి, ఫేషియల్ చేసుకునేటువంటి బ్రష్ ఉంటే పర్లేదు, లేదంటే కాటన్ ఉంటుంది కదండి, మనం పూజా పర్పస్గా ఉపయోగిస్తూ ఉంటాం, లేదంటే ఈ హాస్పిటల్ కాటన్ ఉంటుంది కదండి, ఆ కాటన్ అయినా
ఉండలాగా చుట్టేసి ఫేస్కి, మెడకి, చేతులకు అప్లై చేసుకోండి. మోచేతులకు కూడా ఎక్కువగా బ్లాక్గా ఉంటుంది కదండి, చేతులకు అదేవిధంగా పాదాలకు, మెడకు, ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదండి, ముఖానికి అంతా కూడా ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా అప్లై చేయండి. నేను రిజల్ట్ చూపిస్తా చూడండి, ఇది వాష్ చేశాక ఎలా ఉంది అన్నది. సో జస్ట్ అప్లై చేసామని కాకుండా ఇది అప్లై చేసిన తర్వాత 2 మినిట్స్ పాటు జెంటిల్గా మసాజ్ చేసేయండి. అంటే సర్క్యులర్ మోషన్లో ఫింగర్స్ తోటి మసాజ్ చేసి ఫింగర్ టిప్స్ తోటి ట్యాప్ చేసేయండి. తద్వారా బ్లడ్ సర్క్యులేషన్ అనేది బూస్ట్ అవుతుంది. ఇన్స్టెంట్గా స్కిన్ అనేది గ్లో అవుతుందండి. ఈ రోజుల్లో ఫేస్ ప్యాక్లకి చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటున్నారు. అందులోని పోల్చుకుంటే ఈ షాంపూలో ఉన్నటువంటి కెమికల్ అనేది చాలా తక్కువ అండి. సో నో ప్రాబ్లం అండి, ఎలాంటి టెన్షన్ పడకుండా యూస్ చేయొచ్చు. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి. చూస్తున్నారు కదండి, కొద్దిసేపు స్క్రబ్ చేసేయాలి. అప్పుడే కదండి మనకు బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుందండి. తద్వారా మనం వేసినటువంటి ప్యాక్ స్కిన్ చక్కగా అబ్జర్వ్ చేసుకొని మంచి గ్లోయింగ్గా టర్న్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. ఎవరైనా యూజ్ చేయొచ్చండి, లేడీస్, జెంట్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. మన ఛానల్లోని రెమెడీస్ని చాలామంది మగవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అంటున్నారు. నో ప్రాబ్లం అండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదండి, ఖచ్చితంగా 20 నిమిషాల సేపు అలాగే ఉంచుకోవాలండి. అప్పుడే మనకు 100% రిజల్ట్ ఉంటుంది. రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత నేను కొద్దిగంత స్పూన్తో పక్కకు జరిపి చూపిస్తున్నా చూడండి, గ్లో రావడం అనేది స్టార్ట్ అయ్యింది. సో అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. ఇక నేను ఇంకాసేపటి తర్వాత వాష్ చేసి చూపిస్తా చూడండి. ఖచ్చితంగా 20 మినిట్స్ ఉంచుకోండి. ఏ ప్యాక్ అయినా సరే మన స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటేనే కదండి రిజల్ట్ ఉంటుంది. ఇది డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని అవసరం లేదండి. అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. సో రాత్రిపూట అప్లై చేసుకోండి. ఈ ప్యాక్ని మనం క్లీన్ చేసేటప్పుడు సోప్ అనేది యూజ్ చేయొద్దండి. ఓన్లీ నార్మల్ వాటర్తోటి వాష్ చేసుకోవాలి కాబట్టి సోప్ యూజ్ చేయొద్దండి. అందుకే రాత్రి పడుకోబోయే ముందు అప్లై చేసుకోండి. ఉదయాన్నే సోప్ తోటి ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా మంచి కలర్లోకి టర్న్ అవుతుంది. మెడకు కూడా అప్లై చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ని తీసుకుంటూ మొత్తం అంతా స్క్రబ్ చేస్తూ ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్కి మాత్రమే కాదండి, నెక్కి, హ్యాండ్స్కి, అలాగే పాదాలకు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ ప్యాక్ని ఖచ్చితంగా వారానికి 2 సార్లు అయినా అప్లై చేసుకుంటూ ఉండండి. మనం ఎప్పుడైనా అలా బయటికి షాపింగ్కి కానీ అలా బయటికి వెళ్ళినప్పుడు ఫేస్ అనేది ఎక్కువ ట్యాన్ అవుతూ ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఈ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి. ముఖం పైన మచ్చలు అనేవి ఉంటాయి కదండి, మచ్చలను తొలగించడానికి, అలాగే తరచూ ఉపయోగిస్తూ ఉన్నట్లయితే మంగు మచ్చలు ఉంటాయి కదండి, మంగు మచ్చలు తొలగిపోవడానికి కూడా ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందండి. చాలామంది మంగును తొలగించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మన ఛానల్లో మంగును తొలగించుకోవడానికి కూడా చాలా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక ఈ విధంగా నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్ తోటి ఫేస్ మొత్తం తుడిచేసేయండి. ఫేస్, నెక్, అలాగే హ్యాండ్స్, మీరు నెక్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకున్నట్లయితే మొత్తం పొడి క్లాత్ తోటి తుడిచేసేయండి. సింగిల్ యూస్లోనే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి. క్లాత్ తోటి తుడిచిన తర్వాత చూడండి, అప్లై చేసిన చోటికి అప్లై చేయని చోటికి డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.